అఫీషియల్గా డిక్లేర్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఈ మెజార్టీ 21,445 ఆధిక్యంలో ఉన్నటువంటి నవీన్ యాదవ్ని చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది చర్చ జరుగుతుంది. రైట్, ఒక్కసారి మా ప్రతినిధులు అందిస్తున్నటువంటి అప్డేట్స్ చూద్దాం. అక్కడ నవీన్ యాదవ్ ఇంటి దగ్గర తమ కుటుంబ సభ్యులతో పార్టీ నాయకులతో మాట్లాడిస్తున్నటువంటి అప్డేట్ చూద్దాం. ఒకసారి దానికన్నా ముందు 9వ రౌండ్ అప్డేట్ కూడా వచ్చింది. 9వ రౌండ్ అప్డేట్ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 9వ రౌండ్లో నవీన్ యాదవ్కి వచ్చినటువంటి లీడ్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తే, ఇక 9వ రౌండ్లో ఓవరాల్గా 8వ రౌండ్ 1875 ఓట్ల ఆధిక్యం ఉంటే 9వ రౌండ్ వచ్చేసరికి ఇక 2117 ఓట్ల మెజారిటీతో 9వ రౌండ్లో ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 23,612 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి పైన ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో 9th రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీదే ఆధిక్యం. మొదటి నుంచి చాలా జెట్ స్పీడ్లో వెళ్తుంది. మొదటి రౌండ్ నుంచి పోస్టల్ బ్యాలెట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతున్నాడు ఆధిక్యంలో. రౌండ్ టు రౌండ్ 2000, 3000, 4000 ఇలా ఆధిక్యం పెంచుతూ పోతున్నాడు. 9th రౌండ్ వచ్చేసరికి 23,612 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడు. చివరి రౌండ్ ఒకే ఒక్క రౌండ్ ఉంది, అదే 10th రౌండ్. ఈ 10th రౌండ్ ఎర్రగడ్డతో ఎండ్ కాబోతుంది. షేక్పేట్తో మొదలైనటువంటి మొదటి రౌండ్ ఎర్రగడ్డతో 10th రౌండ్ ఎండ్ కాబోతుంది. ఈ చివరి రౌండ్లో ఏం జరగబోతుంది, ఎంత మెజార్టీ నవీన్ యాదవ్కు రాబోతుంది, ఈ చివరి రౌండ్లో ఏదైనా మార్పులు జరగవచ్చు అంటే ఇక బీఆర్ఎస్కు మాత్రం గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. బీజేపీ అయితే మెజార్టీ అంటే డిపాజిట్ల దగ్గరలో కూడా లేదు, డిపాజిట్లు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. మా ప్రతినిధుల అప్డేట్స్ ఇప్పుడు తొలి వెలుగు స్క్రీన్ మీద చూద్దాం. మనతో పాటుగా రాములు నాయక్ ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు? జూబ్లీహిల్స్లో విజయం దాదాపుగా ఖరారైంది, ఇక మిగిలింది మెజారిటీయే కదా. నేను అదే రోజు చెప్పిన 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తాడు. ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలన్నా ఆ రోజులలో బిల్లా రంగా అనేక జూటా వాగ్దానాలు చెప్పి రకరకాలుగా ప్రజలను మభ్యపెట్టి ఇవాళ బట్టేబాజ్ ధోకేబాజ్ ఇద్దరు లేరు. అనేక ఓటర్లను భయభ్రాంతులు చేసి బయటికించి జనాలను తీసుకువచ్చి నవీన్ యాదవ్ కుటుంబం ఒక రౌడీ కుటుంబం అని రకరకాలుగా ప్రచారం చేసిన ఆ రోజు నేను చూసిన క్యాండిడేట్కు పోలింగ్ రోజు ఏ విధంగా మాట్లాడిందో ఆమె డైరెక్షన్ ఏమో కేటీఆర్, విజయమ్మ యాక్షన్. ఆ రోజే తేలిపోయింది ఈ విజయాన్ని ఎవరు ఆపలేరు. ఏదైతే 10వ తారీఖు 9వ తారీఖు వరకు సింపతి లేక మాట్లాడి 11వ తేదీ ఒక క్యాండిడేట్ పోలింగ్ జరుగుతుంటే ధర్నా చేసి ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి రకరకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. మా కార్యకర్తలకు ఆ రోజు చెప్పిన నేను, మీరు ఎక్కడ గొడవలు చేయవద్దు, గెలుపు మన వైపు ఉంది, 100% మేము గెలుస్తామన్నాం. ఆ రోజు నేను తొలి వెలుగు కానీ మీకు కానీ అందరికీ TV9 కానీ రకరకాల టీవీలకు 20,000 పై మెజారిటీ వస్తుంది, మా మెజారిటీని ఎవరు ఆపలేరన్నా 100% వచ్చింది. నవీన్ యాదవ్ ఫేస్ వాల్యూ గిట్ట ఇక్కడ పనిచేసింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం యంత్రాంగం చేసింది. కాంగ్రెస్ పార్టీ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నేను ఇక్కడ లోకల్గా ఉండడం వల్ల ఎర్రగడ్డ డివిజన్ దాదాపు బ్రహ్మాండమైన లీడు, తర్వాత అన్ని జాగాల మేము లీడ్ ఇస్తూ ఉన్నాం. పోయినసారి 3,000 ఓట్లు మాకు తక్కువ ఉండే, ఈసారి 3,000ను అధిగమించి బ్రహ్మాండమైన మెజారిటీ సాధించిన మిత్రుడు శ్రీశైలం యాదవ్ కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యే కాబోతా ఉన్నాడు. ఎట్లా అనిపిస్తుంది మీ మిత్రుడిని చూస్తా ఉంటారు? మీరు ఒక పార్టీ కార్యకర్త కాకుండా, మీరు పార్టీ లీడర్ కాకుండా మీ మిత్రుని గురించి మాట్లాడాలనుకుంటున్నారు. ఇవాళ శ్రీశైలం యాదవ్ మేము ఇద్దరం అన్నదమ్ములు. ఆ రోజు నుంచే చెప్పింది ఆయన నా కొడుకు. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిచిన ఆయన నేను కొడుకుగానే భావిస్తా, ఎమ్మెల్యేగా భావించా. ఎందుకంటే
ఆ రోజు నేను ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు స్నానం చేసి పూజ రూమ్లకెంచి 11,000 రూపాయలు నా కొడుకుకి ఎట్లా ఇస్తానో ఈ డబ్బులతోటే నీవు నామినేషన్ వేయాలి, నేను ఎక్కడైతే డబ్బులు ఇస్తానో అది విజయం సాధిస్తారనేది నాకు నమ్మకం ఉండే. అందు గురించే ఆ 11,000తోటే ఆయన నామినేషన్ వేయడం. మీరు ఇచ్చిన డబ్బులతోనే శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ నామినేషన్ వేసిండా? నా డబ్బులతోటి కాదు, నా ఇంట్లోకెంచి ఆ దుర్గామాత లోపటికెంచి డబ్బులు తీసి బిడ్డ పో విజయం నీ వైపు ఉంటుందని గట్టిగా చెప్పి ఆ రోజు నామినేషన్ వేసిన రోజే చెప్పిండు, అంకుల్ నీ డబ్బులతోటే నీవు ఇచ్చిన 11,000తోటే నామినేషన్ వేసిన. ఒక బాధకరమైన విషయం అంటే పీజేఆర్ని ఇవాళ పీజేఆర్ లేని లోటు కనిపిస్తూ ఉంది. వారి తనయుడు ఆ రోజు ఏదైతే మాట్లాడిండో అది పీజేఆర్ ఆత్మఘోష కలిగే విధంగా ఉంది. ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు ఇవాళ పీజేఆర్ ఆత్మశాంతికి ఇవాళ ఆయనను గెలిపించడం జరిగింది. మరో పీజేఆర్ 15 సంవత్సరాల వరకు ఇది గెలుస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. మనతో పాటుగా రాములు నాయక్ ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు? జూబ్లీహిల్స్లో విజయం దాదాపుగా ఖరారైంది.